ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు, ఆయన గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇటీవల ఆయన బాగా వార్తల్లో కూడా వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్య సీఎంగా ఉన్నప్పుడు ఆర్టీజీఎస్లో పనిచేశారు ఆయన. ఆ సమయంలో రాష్ట్రంలో హ్యాపీనెస్ ఇండెక్స్ 95% నుంచి 96% ఉందని, ప్రజల సంతృప్తి స్థాయి 98% నుంచి 99% ఉందని లెక్కలు చెబుతుండేవారు. సీఎం గారు కూడా ఇదే నిజమని నమ్మి మీడియా మీటింగ్స్లో కూడా అదే చెప్పేవాళ్ళు. కానీ ఒకసారి ఆలోచించండి, ఏ సమాజంలో అయినా 95% మంది పూర్తిగా సంతోషంగా ఉంటారా? ఇది సాధారణంగా అనుమానం కలిగించేటటువంటి విషయం. అంటే ఈ లెక్కలు సర్వే పద్ధతిలో వచ్చినవైనా కావచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీని పూర్తిగా ప్రతిబింబించాయా లేదా అన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. ఆ లెక్కలు నిజమైతే 2019లో బంపర్ మెజారిటీతో మళ్ళీ గెలవాలి, కానీ అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలిచారు. అయినా కూడా అహ్మద్ బాబుకు మంచి ప్రాధాన్యం ఉన్నటువంటి పోస్టులే వచ్చాయి. సహకార శాఖ కమిషనర్గా, డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు జగన్ మెప్పు కోసం అమూల్ డైరీని ప్రమోట్ చేయడానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సహకార డైరీలపై ఒత్తిడి తెచ్చారంటారు కొంతమంది. సంఘం డైరీపై సోదాలు, ధూళిపాల నరేంద్ర అరెస్ట్, హెరిటేజ్కు నోటీసులు, ఇవన్నీ ఆయన వ్యవహారంతోనే, అంటే ఆయన పాత్రతోనే జరిగాయి అని విమర్శలు కూడా వినిపించాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఐఏఎస్ అధికారుల పని ఏంటంటే పాలసీలను అమలు చేయడం. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దిశలో పని చేయాల్సిందే. అందుకే ఒకే అధికారి 2 ప్రభుత్వాల్లో కూడా కీలక పోస్టుల్లో కనిపించడం అసాధారణమేం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పోస్టులు అలాగే కొనసాగాయి. ఇప్పుడు కూడా అదనంగా పన్నుల విభాగం చీఫ్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు అదే శాఖలో పెద్ద వివాదం మొదలైందండి. ఉద్యోగ సంఘాల తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అక్కడ ఆ శాఖలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ప్రమోషన్లు ఇవ్వడం లేదు, కోర్టు ఆదేశాలు పాటించడం లేదు, ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం కలిగించారంటున్నారు. ఈ విషయాలపై ఫిర్యాదులు డిఓపిటి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వరకు వెళ్ళాయి. స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. మార్పు లేదు, ఇలా అయితే సస్పెండ్ చేసేవాళ్ళం అంటూ కఠిన వ్యాఖ్యలు చేసింది. విచారణ జరపాలని కేంద్రానికి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇది ఇక్కడితో ఆగలేదండి. ఉద్యోగులు ఆందోళన చేస్తే వారిపై ప్రతీకార చర్యలు తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. 72 మంది ఉద్యోగుల ఇంక్రిమెంట్లు కట్ చేయటం, నేతలను దూర ప్రాంతాలకు పంపించడం వంటి విషయాలు పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఆరోపణలేనా లేక నిజంగా జరిగినవేనా? కోర్టు విచారణ పూర్తయ్యే వరకు స్పష్టమైనటువంటి సమాధానం ఏది కూడా రాదు ఇక్కడ ఈ ప్రశ్నలకి. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు ఉద్యోగులు వర్సెస్ అధికారి మాత్రమే కాదు, ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే, ఒకవైపు ఆరోపణలు, మరోవైపు అధికార యంత్రాంగం, మధ్యలో కోర్టు విచారణ. నిజం ఎక్కడుంది అసలు? ఇదే రాబోయే రోజుల్లో క్లియర్ అవ్వాల్సినటువంటి విషయం. రాబోయే రోజుల్లో క్లియర్ అవుతుంది కూడా. ఈ ఇష్యూ ఎలా ముగుస్తుంది? అహ్మద్ బాబుపై చర్యలు ఉంటాయా లేదా ఆయననే క్లీన్ చిట్ పొందుతారా? ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.